ఇది ఎల్బీ నగర్ టౌన్ ప్లానింగ్ అక్రమాల పర్వం, నిద్రమత్తులో యంత్రాంగం. హయత్ నగర్ హైవేపై నిబంధనలకు తిలోదకాలు, రెసిడెన్షియల్ ముసుగులో భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం. బిల్డనవ్ వెబ్సైట్లో పారదర్శకత లోపంతో అధికారుల అవినీతి, అక్రమ నిర్మాణాల ప్రోత్సాహం, కోట్ల రూపాయల పన్నుల లూటీ. హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ అజ్మీర స్వామి, ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో చర్యలు ఎక్కడ? నిఘా విభాగాలు, ఎంఎంసీ విజిలెన్స్ అధికారుల చర్యలు ఎక్కడ? మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి దృష్టి సారించాలి. ఈ బిల్డింగ్ మీద ఇది రెసిడెన్షియల్ బిల్డింగ్ అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని కమర్షియల్ బిల్డింగ్ కడుతున్నారు. దాని మీద ఇప్పుడు కంటెంట్ ఇది. ఎల్బీ నగర్ విజయవాడ హైవే హయత్ నగర్ మెయిన్ రోడ్ ఆనుకొని హైవే నిబంధనలు పాటించకుండా, మున్సిపల్ నిబంధనలు పాటించకుండా, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా 2 రెసిడెన్షియల్ అనుమతులతో ఆక్యుపెన్సీ మార్టిగేజ్ ఎగవేస్తూ లక్షల్లో ప్రభుత్వానికి పన్నులు ఎగవేస్తూ భారీ ఆక్రమ నిర్మాణం చేపడుతున్నారు. ఇది రెసిడెన్షియల్ అనుమతులతో ఆక్యుపెన్సీ మార్టిగేజ్ ఎగరవేస్తూ ఫైర్ సేఫ్టీ లేకుండా ఈ బిల్డింగ్ని కడుతున్నారు, కమర్షియల్ బిల్డింగ్ అంటూ పదుల సంఖ్యలో రాతపూర్వక ఫిర్యాదులు, వార్తా కథనాలు, చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు టిపిఎస్ సోమేష్, ఏసీపీ విజయలక్ష్మి చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత గల యంత్రాంగమే అవినీతికి తెరలేపడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతుంది. ఎవరైతే దీనికి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఉన్నారో ఆ అధికారులే అవినీతికి తెరలేపడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది. వీళ్ళెవరు? టిపిఎస్ సోమేష్, ఏసీపీ విజయలక్ష్మి. నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కి సాగుతున్న ఈ అనధికార నిర్మాణ పర్వంపై స్థానికులు మరియు ప్రజానికం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఊకుంటారా ప్రజలు? ఎందుకు ఊకుంటారు? వాళ్ళు కూడా మాట్లాడుతారు, వాళ్ళు కూడా ఆగ్రహం, కోపం బయటకు వస్తూనే ఉంటుంది. హయత్ నగర్ సర్కిల్ పరిధిలోని కెప్టెన్ కుక్ హోటల్ పక్కన విజయవాడ జాతీయ రహదారి ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 263 ఫ్లాట్ నెంబర్ 23లో జరుగుతున్న భారీ వాణిజ్య నిర్మాణమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. ఇక్కడ ఉంది, ఇది హైవేకే ఉంది ఈ బిల్డింగ్. శాస్త్రీయ సాంకేతిక లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు, రెసిడెన్షియల్ ముసుగులో కమర్షియల్ దందాలు. నిబంధనల ప్రకారం 400 గజాల స్థలాన్ని 2 భాగాలుగా విభజించి ఒక్కో ప్లాట్కు 200 గజాల చొప్పున G+2 రెసిడెన్షియల్ అనుమతులు పొందారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తిగా వాణిజ్య అవసరాల కోసం బహుళ అంతస్తుల భారీ నిర్మాణాన్ని తలపిస్తూ పనులు సాగిస్తున్నారు. ఇది అంటే వీళ్ళు పర్మిషన్ ఎలా తీసుకున్నారంటే 400 గజాల భూమిని 200 గజాలు విభజించి G+2 ఇట్లా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టుకుంటామని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 400 గజాలలోనే భారీ అంతస్తు, అంటే దగ్గర ఒక 3-4 అంతస్తులు ఇంకా ఎక్కువ లేపినట్టు కనబడుతుంది ఇక్కడ మనకి. పన్ను ఎగవేత, మార్టిగేజ్ మోసం, వాణిజ్య భవనాలకు చెల్లించాల్సిన భారీ అభివృద్ధి రుసుములు, మున్సిపల్ ఫీజులు మరియు మున్సిపాలిటీకి కేటాయించాల్సిన మార్టిగేజ్ స్థలాన్ని ఎగవేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ఎట్లంటే ఇప్పుడు కమర్షియల్ బిల్డింగ్లకు ఒక ట్యాక్స్ ఉంటుంది, అదే రెసిడెన్షియల్ బిల్డింగ్లకు ఒక ట్యాక్స్ ఉంటుంది. ఈ కమర్షియల్ బిల్డింగ్లు కట్టుకుంటారు కదా, ఇప్పుడు దానికి వచ్చే ఈ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని రెసిడెన్షియల్ రూపంలోకి మార్చుకొని వీళ్ళు గవర్నమెంట్కి వచ్చే ఈ ఆదాయాన్ని మొత్తం కొల్లగొడుతున్నారు. అతిలోతైన సెల్లార్ తవ్వకాలు పెను ప్రమాదం. ఎలాంటి ఇంజనీరింగ్ ప్రమాణాలు పాటించకుండా భారీ యంత్రాలతో అతి లోతైన సెల్లార్ను తవ్వడంతో చుట్టుపక్కల ఉన్న నివాస భవనాలకు పునాదులు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. అయితే ఇదేదైతే లోతుగా సెల్లార్లు తీస్తున్నారు, ఇట్లా తీయడం వల్ల ఏమవుతుందంటే పక్కింటోళ్ళకు కూడా ఆ పునాదులు ఉంటాయి కదా, ఆ పునాదులు కూడా కూలే అవకాశం ఉంటుంది. దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందని కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా వీళ్ళు అడుగుతున్నారు. గాలికి సెట్ బ్యాక్స్లు, ఫుట్పాత్ కబ్జా. జాతీయ రహదారి నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ కనీస సెట్ బ్యాక్ వదలకుండా రోడ్డు స్థలాన్ని ఆక్రమించారు. పాదాచారులు నడిచే ఫుట్పాత్లు సైతం కబ్జా చేసి నిర్మాణ సామాగ్రిని నిల్వ చేయడం అధికారుల వైఫల్యానికి అద్దం పడుతుంది. ఇంతగానం చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? అసలు అధికారుల మౌనం వెనుక చీకటి ఒప్పందాలు. ఈ భారీ అక్రమ కట్టడంపై స్థానికులు ఆధారాలతో సహా మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్, ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ మరియు హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్లకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి సరిగ్గా 2 నెలలు గడుస్తున్నా నేటికి అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఫిర్యాదులు అందించి నెలలు గడుస్తున్న క్షేత్రస్థాయి పరిశీలన జరపకపోవడము,
అక్రమార్కులపై కనీస చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులకు సదరు భవన యజమానుల మధ్య కుదిరిన చీకటి ఒప్పందాలు ఏ పాటివో స్పష్టమవుతున్నాయి. ఈ అధికారుల మౌనం వెనుక చీకటి ఒప్పందాలు ఉన్నాయంట. ఏంది? ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ అలాగే హైత్నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన ఇప్పటికి నెలలు గడుస్తుంది వాళ్ళు ఫిర్యాదు ఇచ్చి కూడా, ఇంకా కూడా దీని బిల్డింగ్ గురించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా ప్రశ్నిస్తున్నారు. అక్కడ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అజ్మీర స్వామి టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలకు నేటికి సమాధానకరమైంది. ప్రశ్నిస్తున్నా కానీ వీళ్ళు సమాధానం చెప్పట్లేదంట. భవిష్యత్తులో తీవ్ర ముప్పు, ప్రజల హెచ్చరిక. హైవేను ఆనుకొని నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఈ భారీ భవనం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ట్రాఫిక్ ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అంతేకాకుండా సరైన సెట్ బ్యాక్లు లేకపోవడం, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే వందలాది ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి తక్షణమే ఈ అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని చెప్పేసి స్థానికులు కోరుకుంటున్నారు. మరి ఫైర్ సేఫ్టీ లేదు, మరి ఏదైనా జరిగితే అక్కడ నిత్యం వేలాది మంది ప్రజలు తిరుగుతూ ఉంటారు. మరి ఏదైనా జరిగితే ఏందని చెప్పేసి అక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడే ఈ నిర్మాణాన్ని నిలిపివేయాలని చెప్పి నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతున్న భవనాన్ని కూల్చివేయడంతో పాటు ఈ అవినీతి తంతుకు సహకరిస్తున్న బాధ్యులైన టౌన్ ప్లానింగ్ అధికారులపై శాఖాపరమైన మరియు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో ఐఏఎస్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ విజిలెన్స్ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో అతి త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రజల ప్రాణహాని కలగకుండా చూడాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు.